హలో ఎవ్రీవన్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజీ సొమ్లి కిచెన్. ఈరోజు వీడియోలో మన స్పెషల్ వచ్చేసి మన జుట్టు ఒత్తుగా నల్లగా మృదువుగా పెరగడానికి చాలా ఈజీగా తక్కువ టైంలో మన పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలు పాటిస్తూ హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. సో మరి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు. సో మరి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా తయారు విధానాన్ని చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1/2 kg దాకా కొబ్బరి నూనె తీసుకున్నానండి. ఈ కొబ్బరి నూనె నేను నూనె మిల్లులో నుంచి తెచ్చానండి. నెక్స్ట్ ఇందులోకి గుప్పెడన్ని కరివేపాకు ఆకులను వేసుకుందామండి. కరివేపాకు వేయడం వల్ల తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది, చుండ్రును కూడా నివారిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ కరివేపాకు ఆకులన్నిటిని కూడా ఇలా దూసి ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ ఆయిల్లోకి మనం గుప్పెడన్ని మందార ఆకుల్ని వేసుకోవాలండి. ఈ మందార ఆకులు వేయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, అలాగే తెల్ల జుట్టు రాకుండా కూడా చేస్తుంది అనమాట. ఈ మందార ఆకుల్ని కూడా డైరెక్ట్గా వేయకుండా ఇలా ముక్కలుగా చుంచి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ ఆయిల్లోకి ఇక్కడ నేను 10 దాకా మందార పూలను తీసుకున్నానండి. మందార పూలలో సి విటమిన్ ఉంటుంది, అలాగే ఇవి జుట్టు ఒత్తుగా పెరిగేటట్లు చేస్తాయండి. మనం తీసుకున్న మందార పూలని వెనక గ్రీన్ కాడలు ఉంటాయి కదండి, వాటన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అన్నిటిని కూడా గ్రీన్ కాడలు తీసేసుకున్న తర్వాత వీటిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ ఆయిల్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల దాకా మెంతులు వేస్తున్నానండి. మెంతులు వేయడం వల్ల మనకి చుండ్రు సమస్య తగ్గిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈ ఆయిల్లోకి మీడియం సైజుగా ఉండే 2 ఉల్లిపాయలను కూడా తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను కొద్దిగా కలబందాన్ని తీసుకుంటున్నానండి. ఈ కలబందకి పైన ఉండే తొక్కు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. చూడండి, ఈ కలబందకి తొక్కు మొత్తం తీసేసిన తర్వాత లోపల గుజ్జుని తీసేసుకొని ఈ గుజ్జుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక రోట్లోకి మనం 2 ఉల్లిపాయలని తీసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయల్ని కచ్చపచ్చగా దంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల మనకి రాలిన జుట్టు దగ్గర కొత్త జుట్టు అనేది వస్తుందండి, అలాగే జుట్టు కూడా స్మూత్గా బాగుంటుందన్నమాట. సో ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేరొక గిన్నెలోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మరి ఫ్రెండ్స్, చూసాం కదా మనకి హెర్బల్ హెయిర్ ఆయిల్లోకి ఏమేం కావాలో. ఇలా అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే చేసుకోవడం చాలా సులువండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకొని 1/2 kg దాకా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి నూనె హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కలబంద ముక్కల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి ఆన్ చేసుకొని 1 నిమిషం వరకు బాగా వేపుకోవాలండి. చూడండి, 1 నిమిషం తర్వాత ఇందులోకి మనం కచ్చపచ్చగా దంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీదే ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేగనివ్వాలండి. ఇవన్నీ కూడా బాగా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేస్తే ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న రసం అంతా ఆయిల్లోకి దిగుతుందన్నమాట. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మెంతులు వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మందార ఆకుల్ని వేసుకోండి. ఆ తర్వాత మందార పూలను కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత
మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అటు ఇటు మిక్స్ చేసుకుంటూ ఒక 5-6 నిమిషాల వరకు బాగా వేగనివ్వాలండి. ఈ హెర్బల్ ఆయిల్లో ఇలా బాగా వేపుకోవడం మస్ట్ అండి. ఇలా మరిగేసరికి వీటన్నిటిలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయిల్లోకి వస్తాయి అన్నమాట. అప్పుడే మనకి ఆయిల్ అనేది చక్కగా వర్క్ చేస్తుందండి. చూడండి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం వేసుకున్నవన్నీ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి మాడినట్టుగా ఉంటాయండి. ఇలా వస్తేనే మనకి ఆయిల్ అనేది ఈ కలర్లో చక్కగా తయారవుతుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ముందు ఒక జాలి గరిటె తీసుకొని పై ఆయిల్ని మొత్తాన్ని కూడా డ్రైన్ చేసుకోండి. లాస్ట్లో పిప్పు ఉంటుంది కదండి, ఆ పిప్పిలో కూడా ఆయిల్ ఉంటుందండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో బాగా పిండుకొని పిప్పి మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని కూడా జాలి గరిటెలోకి వేసుకొని డ్రైన్ చేసుకోండి. చూడండి, ఇలా తయారు చేసుకున్న హెర్బల్ హెయిర్ ఆయిల్ ఒక డబ్బాలోకి వేసుకొని మనం జుట్టుకి అప్లై చేసుకున్నట్లయితే మనకి 1 వీక్ కల్లా రిజల్ట్ అనేది కంపల్సరీ తెలుస్తుందండి. సో మరి ఫ్రెండ్స్, చూసారు కదా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.